హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరైనా యారీ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ కావాలి అన్నా, బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 7mm డ్రాప్ కుందన్స్, 3mm పర్ల్స్, 2mm షుగర్ బీడ్స్, సిల్క్ థ్రెడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఈ ఫ్లవర్ పెటల్స్ని బటన్ హోల్ స్టిచ్తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఇలా ఈ ఫ్లవర్ పెటల్స్ అన్నిటిని బటన్ హోల్ స్టిచ్తో స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ 7mm డ్రాప్ షేప్ కుందన్స్ని ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి స్టిక్ చేస్తున్నాను. ఈ కుందన్స్ డ్రై అయ్యేలోపు ఇక్కడ లీవ్స్ని కూడా నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో సేమ్ బటన్ హోల్ స్టిచ్తోనే లీఫ్ని కూడా ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. బటన్ హోల్ స్టిచ్ లేదా ఫిష్ బోన్ స్టిచ్ అంటారు. దీంతో ఈ లీవ్స్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా లీవ్స్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైన్స్ లాగా వేసుకున్నాం కదా, ఆరెంజ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని చైన్ స్టిచ్ వేస్తూ మధ్యలో అక్కడక్కడ 2mm షుగర్ బీడ్ని స్టిచ్ చేసుకుంటూ ఈ లైన్స్ అన్నిటినీ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా లైన్స్ అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ మధ్యలో ఫ్లవర్ పెటల్స్కి బార్డర్ లాగా 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ పెటల్స్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టెమ్కి కూడా 2mm షుగర్ బీడ్స్ని మధ్యలో 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ లైన్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ రౌండ్ షేప్ ఉన్న దగ్గర ఒక 3mm పర్ల్, దాని చుట్టూ 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి.
ఫైనల్గా మనం జరీ థ్రెడ్ యూజ్ చేసి ఈ కుందన్స్ చుట్టూ, లీవ్స్ చుట్టూ, ఆ ఫ్లవర్స్కి బీడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాని చుట్టూ బార్డర్ లాగా జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫుల్గా స్టిచ్ చేసేసుకుంటే చాలా ఈజీ అండ్ సింపుల్ క్లాసీ లుక్తో ఉండే బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.